హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లవ్ మోలీ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో హీరో వచ్చి నవదీప్ అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్లో వచ్చిన సినిమా. ఈ సినిమా కరోనా టైంలోనే పూర్తయింది. కాకపోతే కరోనా తర్వాత రిలీజ్ చేయలేదు, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి నవదీప్ అమ్మా నాన్న చిన్నప్పుడే విడిపోతారు. అయితే నవదీప్ వాళ్ళ తాతయ్య దగ్గరే పెరుగుతాడు. వాళ్ళ తాతయ్య దగ్గర పెరిగినప్పుడు 14 ఏళ్ళకే వాళ్ళ తాతయ్య చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కానీ నవదీప్కి పెయింటింగ్లు అంటే వేయడం అంటే చాలా ఇష్టం. అలా చదువుతూ పెయింటింగ్లు వేస్తూ మంచి పెయింటర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు. కాకపోతే తనకు మాత్రం మంచి అంటే లవ్ కోసం వెతుకుతుంటే ఎవరు తను కోరుకున్న అమ్మాయి మాత్రం దొరకదన్నమాట నవదీప్కి. దాంతో డిప్రెషన్లో ఉండి అంతా తిరుగుతుంటే ఒకసారి ఒక అఘోరా కనపడి తనకు ఒక బ్రష్ ఇచ్చి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అలా పెయింటింగ్ వేసుకో, అప్పుడు ఆ అమ్మాయి నీకు ప్రత్యక్షమవుతుంది అని చెప్తాడు. ఫస్ట్ నమ్మడు, కానీ తర్వాత పోయి అలాగే పెయింటింగ్ వేస్తే నిజంగానే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, నవదీప్ కోరుకుంటున్న ప్రేమ దొరికిందా లేదా, అసలు ఆ అమ్మాయి నిజంగానే వచ్చిందా లేదా, అదంతా కలనా, అఘోరా ఎవరు అనేది సినిమా స్టోరీ లైను. కానీ మూవీ అయితే బాగుంది, కానీ ఇది వన్ సైడ్ ఆడియన్స్కి నచ్చుద్ది. సేమ్ అర్జున్ రెడ్డి సినిమా లాగా తీశాడు. అయితే ఈ సినిమా అనేది స్టోరీ రొటీన్ స్టోరీయే, కాకపోతే మనకు ఒక అఘోరాని పెట్టి ఒక పీడియాటికల్ లాగా ఒక పెయింట్ వేస్తే ఒక అమ్మాయి రావడం దేవతలాగా అలా పెట్టారన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అతను వేరే హీరోయిన్ని ప్రేమించడం, వాళ్ళు వెళ్ళిపోవడము, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం, దాంతో బాధపడడం అదంతా జరుగుద్ది. ఇంటర్వెల్ టయానికి అఘోరా వచ్చి ఇలా బ్రష్ ఇచ్చి, ఇలా నీకు మనసుకు నచ్చిన అమ్మాయి పెయింటింగ్ చేసుకో, అమ్మాయి వస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ స్టార్ట్ అవడం, ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా స్లో ఉంటుంది. కానీ అది కొంచెం లవ్ అంటే ఏంది, అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అదంతా చూపించే చాలా బాగుంటుంది. ప్లస్ ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ తీసారు లొకేషన్స్, ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ మెయిన్ నవదీప్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా మొత్తం నవదీప్ యాక్టింగ్ మీనే బేస్డ్ అయి ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. మిగతా హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన పాత్రలలో. కాకపోతే ఇది ఒక్క సైడ్ ఆడియన్స్ కంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని చాలా బోల్డ్గా సేమ్ అర్జున్ రెడ్డి సినిమా లాగే చెప్పారు. దాంతో ఇది ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చూడలేరు. నేను చెప్పే యానిమల్ పోలికలు కూడా కనపడతాయి. ఒక సీన్లో బట్టలు లేకుండా తిరుగుతుంటాడు అన్నమాట. సేమ్ యానిమల్లో ఎలాగో మనకు అయ్యే గుర్తొస్తాయి. కానీ డైరెక్టర్ ఏమన్నాడంటే ఇంటర్వ్యూలో, నేను ఈ సినిమా రాసుకుని 3 ఏళ్ల క్రితమే అయింది, అప్పటికి అర్జున్ రెడ్డి రాలేదు, తర్వాత వచ్చిందని చెప్పాడు. కానీ మనకు మాత్రం ఆ ఛాయలు కనపడతాయి. కాకపోతే ఇది కొంతమందికే నచ్చుతుంది ఈ సినిమా, కొంతమంది వరకు చూసే ఆడియన్సే. మ్యాక్సిమం నాకు తెలిసి ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటే బాగుండు. నాకైతే నవదీప్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది, బాగా యాక్ట్ చేశాడు. పర్ఫార్మెన్స్ అయితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినంత యాక్టింగ్ బాగా చేశారు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా ఇలాంటి మూవీస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.